వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బీహార్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు తనున్న పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటి వరకు ఇది ప్రచారంలోనే ఉండేది. ఇక గురువారం ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాలు గట్టి నిర్ణయానికే వచ్చాయి. అయితే అవన్నీ నిజం చేస్తూ ఆయనే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇక నేను సీఎం పదవి నుంచి దిగుతున్నాను, రాజ్యసభకు వెళ్తున్నాను కూడా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై తొలిసారిగా బీజేపీ అభ్యర్థి కూర్చునే మార్గం కూడా ఇప్పుడు సుగమమైంది. అయితే గత కొన్నాళ్ళుగా పాట్నా వేయడానికి నితీష్ కుమార్ విముఖత చూపినప్పటికీ ఇటీవల ఆయన 75వ వసంతంలో అడుగుపెట్టారు. ఇది కూడా ఒక కీలక మలుపుగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తరచూ వ్యతిరేకత ప్రచారం జరుగుతోంది. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయనకు ఒంట్లో బాగోట్లేదని, దీంతో వయసు రీత్యా ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి పంపించి రాష్ట్ర పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం కూడా ఒత్తిడి తెచ్చినట్లుగా తెలిసింది. ఇక తన వారసుడిగా కుమారుడు నిశాంత్ కుమార్ను రాజకీయాల్లోకి తీసుకురావడంపై కూడా జేడీయూలో చర్చలు జరుగుతున్నాయి. అయితే నితీష్ కుమార్ చూస్తే ఆయన భారత రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా బీహార్ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి ఎంతో ప్రాముఖ్యత భావించబడింది. 2005లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీహార్లో పాలన, మౌలిక వసతులు, శాంతి భద్రతల విషయంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన. ఇక రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఆయన ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, మహిళల విద్యను ప్రోత్సహించే పథకాల ద్వారా రాష్ట్రంలో సామాజిక మార్పుకు దారితీశారు. మరి మహిళా సాధికారతకి కూడా నితీష్ చాలా వరకే ప్రయత్నం చేశారు. ఆయన తీసుకొచ్చిన చర్యలు కూడా ఆయన పాలనలో ప్రత్యేకంగా నిలిచాయని చెప్పొచ్చు. మరి రాజకీయంగా కూడా నితీష్ కుమార్ సర్దుబాటు ధోరణి కలిగిన నాయకుడిగా పేరు పొందారు. అయితే ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్తున్నట్లుగా స్వయంగా నితీషే ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు కూడా పెట్టారు. అయితే ఆయన చెప్పినట్టుగా గత 2 దశాబ్దాలుగా మీరు నాపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు. బీహార్ అభివృద్ధి కోసం నా సాయశక్తిలా కృషి చేశాను. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. రాష్ట్రంలోని 2 చట్టసభలతో అంటే అసెంబ్లీ, కౌన్సిల్తో పాటు పార్లమెంట్లోని 2 సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేర్చుకోవటానికే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని నితీష్ పేర్కొన్నారు. ఇక రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. మరి నితీష్ తప్పుకోవడంతో బీహార్కి ఇప్పుడు ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. ప్రస్తుతం అయితే జేడీయూ బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కొత్త బాధ్యతలు చేపట్టినప్పటికీ బీహార్తో నా బంధం ఖచ్చితంగా కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వానికి నా మద్దతు పూర్తిగా ఉంటుందని కూడా నితీష్ హామీ ఇచ్చారు. అయితే బీహార్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లటం జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిగా మారింది. ఒకవేళ నితీష్ రాజ్యసభకి వెళ్తే బీహార్లో ఎన్డీఏ కూటమి తరపున కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఇప్పటి వరకు నితీష్ పట్టుదల కారణంగా బీజేపీకి సీఎం పదవి దక్కలేదు. మరి ఇప్పుడు ఈ తాజా పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి మరికొన్ని గంటల్లో బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఖరారు కాబోతుంది. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయబోతుంది. మరి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.